మేషరాశి వారి జాతకంలో చెప్పాలంటే మాత్రం ఆంజనేయ స్వామి వచ్చిండండి. మేషరాశి వారి జాతకంలో చెప్పాలంటే ఆదాయం ఖర్చు సరి సమానం ఉంటుంది. మరి జాతక బలానికి వృత్తి వ్యాపారాల్లో మాత్రం నిలకడగా ఉంటుంది. ఆరోగ్య విషయంలో మాత్రం ఇబ్బందులు తప్పవు. ఇక విద్యార్థులకు విద్య విషయంలో మాత్రం కలిసి వచ్చే అవకాశాలు ఉన్నాయి. మరి జాతక బలంలా బాలికలు కావచ్చు, బాలలు కావచ్చు, యువకులు కావచ్చు, యువతులు కావచ్చు, విద్యాస్థానంలో మాత్రం కలిసి వచ్చే అవకాశం ఉంటుంది. వేరే దేశం వేరే ప్రాంతం వెళ్ళాలనుకునే వారు కూడా శుభయోగ బలం ఉన్నది. మరి జాతకంలో మేషరాశి వారి జాతకంలో ఎల్నాటి శని ప్రభావం అధికంగా ఉంది కాబట్టి ఖచ్చితంగా వాహన విషయంలో జాగ్రత్తగా ఉండాలి, ఆరోగ్య విషయంలో జాగ్రత్తగా ఉండాలి. అలాగే వివాహమైన వారు భార్య భర్తలతో విరోధాలు వచ్చే అవకాశాలు ఉంటాయి. అలాగే సంతానపరంగా, కుటుంబ పరంగా, ధనపరంగా, రుణపరంగా అన్ని మూలపరంగా మాత్రం వారికి ఇబ్బందికరమైన పరిస్థితి ఉంటుంది. రాజకీయ నాయకులకైతే మాత్రం గురుబలం ఉంది కాబట్టి వారి మాట అనేది చలామణి అవుతుంది, కానీ పనులు మాత్రం కావండి, నిదానంగా అవుతాయి, నిదానంగా అయ్యే అవకాశం ఉన్నది. ఈ రాశి వారికి మాత్రం ఫాస్ట్గా నిర్ణయాలు తీసుకునే గుణం ఉంటుంది. ఏదైనా మాత్రం తొందరపాటు నిర్ణయాలు తీసుకునే గుణం ఉంటుంది. ఏ పనైనా సరే తొందరగా జరగాలనే ఆలోచన ఉంటుంది. దాని మూలంగా ఇబ్బందులు వచ్చే అవకాశాలు ఉన్నాయి. మేషరాశి వారి జాతకంలో మాత్రం కృతికా నక్షత్రం వారికి శుభయోగం ఉన్నదండి. కృతికా నక్షత్రం వారికి రవి మహారదశ జాతకం, చంద్ర మహారదశ జాతకం చాలా వరకు శుభకరమైన యోగం ఉన్నది వారి జాతక బలానికి. వారు ఎవరికి పూజ చేసినా చేయకపోయినా మాత్రం ముఖ్యంగా మాత్రం ఖచ్చితంగా మాత్రం ఆ వెంకటేశ్వర స్వామిని దర్శనం చేయటం, అలాగే వారి జాతక బలంలో లక్ష్మీనరసింహ స్వామిని దర్శనం చేయటం చాలా వరకు శుభకరం ఉంటుంది. ఇక అశ్విని నక్షత్ర జాతకులకు మాత్రం చాలా వరకు ఇబ్బందికరమైన పరిస్థితి ఉన్నదండి. ఈ అశ్విని నక్షత్ర జాతకులకు చూడాలంటే మాత్రం ఖచ్చితంగా వీరు మాత్రం ఆంజనేయ స్వామిని పూజ చేయటం, అమ్మవారిని పూజ చేయటం చాలా వరకు మంచిది. మహాకాళి దేవత వచ్చింది వారి పేరు మీద. స్త్రీలైనా పురుషులైనా అమ్మవారిని పూజ చేయటం చాలా వరకు మంచిది. ఇక రైతులకు మాత్రం దుర్వార్తలు వినే అవకాశం ఉంది. వ్యవసాయం చేసేవారికి దుర్వార్తలు వినే అవకాశం ఉందండి. వారు ఏ పంట వేసినా కూడా మాత్రం చాలా వరకు నష్టదాయకం ఉంటుంది. గవర్నమెంట్ ఉద్యోగస్తుల్లో మాత్రం 100కి 50% చాలా వరకు మంచిగా ఉంటుందండి. 50% మందికి మాత్రం ఇబ్బందికరమైన పరిస్థితి ఉంటుంది. కానీ మాత్రం వీరి జాతక బలంలో చూడాలంటే మాత్రం ముఖ్యంగా న్యాయరంగంలో నడిచేవారికి కలిసి వచ్చే అవకాశం ఉంటుంది. అలాగే రక్షణ రంగంలో ఉన్నవారికి చాలా వరకు ఇబ్బందికరమైన పరిస్థితి ఉంటుంది. రెవెన్యూ రంగంలో ఉన్నవారికి మాత్రం కలిసి వచ్చే అవకాశాలు ఉన్నాయి. ఇక వ్యాపారం చేసేవారికి అయితే మాత్రం చాలా వరకు లక్ష్మీకళ యోగ బలం ఉంటుంది. దశావతారాల్లో మాత్రం మహావిష్ణువుని పూజ చేయటం చాలా వరకు మంచిది. అన్నదానం, గోదానం, భూదానం, సువర్ణదానం, వస్త్రదానం చేయటం చాలా వరకు మంచిది. చాలా వరకు శుభకరమైన యోగాలు కలుగుతాయండి. శుభం భూయత్.